మా ఆయన్ని బలవంతంగా ఫోటోలు తీపిస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అతి కష్టం మీద మా ఆయన చేత ఒక 2 రీల్స్ కూడా చేయించా. చీమ్ టపాక డమ్ డమ్. సో మొత్తానికి ఈ ఫంక్షన్ పేరు చెప్పి మా ఆవిడ ఆ బంగారం ఏదో అలా లాగింది. నా సెట్ బాగుందా? కొత్తది చూడు. బాగుందా? బాగుందనా? నిజం బాగుంది. ఏంటి ఏం గేమ్? ఎంత ధైర్యం ఉంటే నా మీద అరుస్తావు నువ్వు? ఓడిపోతావు. లాగద్దు, ఓడిపోతారు. ఎందుకు కొట్టవే మా ఆయన్ని? ఫంక్షన్ ఏమైనా పర్లేదు, హెయిర్ డ్రెస్సింగ్ మాత్రం గంట తర్వాత ఫంక్షన్ ఏమైందంటే అయిపోయింది కదా అంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎందుకు చెప్పు మనకి హెయిర్ స్టైల్ అవన్నీ ఉత్తినే గుండు కొట్టిక. మా ఆయన్ని బలవంతంగా ఫోటోలు తీపిస్తున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా యాక్చువల్గా ఇద్దరం మ్యాచింగ్ అన్నమాట. గ్రీన్ గ్రీన్ సేమ్ పించ్. గో గ్రీన్. రవి గారు యాక్చువల్గా ఫోటోలు అవి పోజులు బాగా ఇస్తారు. నేను చాలా బ్యాడ్ పోజింగ్లో, ఎందుకంటే నాకు వచ్చిన 2 పోజులు అవే ఇస్తాను అనమాట. ఒక రీల్ చేద్దామా? రీల్ పద పెట్టేయచ్చు. ఇంకా వద్దు, అదే వైట్ షర్టే బాగుంది నాకైతే. సో ఫోటోషూట్ అయితే అయిపోయింది. అతి కష్టం మీద మా ఆయన చేత ఒక 2 రీల్స్ కూడా చేయించా. చీమ్ టపాక డమ్ డమ్. అంతేనా? సో ఇప్పుడు ఫంక్షన్కి రెడీ అవ్వాలి, మెయిన్ ఫంక్షన్కి. సో మేము కొనుక్కున్న గోల్డ్ అన్నీ వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం కొనుక్కున్నామో చూద్దరు కానీ. రవి అదిగోండి మా ఆయన వచ్చేసారు. ఏంటి లేటు? సో మొత్తానికి ఈ ఫంక్షన్ పేరు చెప్పి మా ఆవిడ ఆ బంగారం ఏదో అలా లాగింది. కొంచెం లాస్ట్ టైం మీరు బ్లాగ్ చూసారు కదా, చాలా మంది అనుకున్నారు ప్రమోషన్ అన్నారు. ఇప్పుడు అందుకే వెళ్ళి ఆర్డర్ ఇచ్చింది కాస్త వేసుకుని ఫంక్షన్ లో ఫోటోలు తీసుకున్నారు అనుకోవచ్చు. ఇది దేవి పవిత్ర, ఇదైతే కిందే మాకు ఫంక్షన్ హాల్ అనమాట. సో మేము ఆర్డర్ చేసాం కాబట్టి అది ఇప్పుడు ఫస్ట్ తీసేసుకొని వెళ్ళిపోతాం డైరెక్ట్ ఫంక్షన్. మేము మొన్న జ్యువెలరీ ఆర్డర్ చేసాం కదా, అది రెడీ అయిపోయిందా? తీసుకో చలో. బిజీగా ఉన్నారు, సండే కాబట్టి. అంటే ఫంక్షన్ కూడా సండే అనమాట. ఏంటంటే ఇలా కావాలి అలా కావాలన్నా కొంచెం కస్టమైజ్ చేయాలంటే మరి టైం పడుతుంది కదా, ఆ టైంకి తగ్గట్టుగా వాళ్ళు టైం తీసుకుంటారు. ఫంక్షన్ కూడా సొంత అక్క లేదా ఇది అన్నారు కదా. యాక్చువల్గా తను ఒక్కరితే ఇంట్లో, మిగతా అందరూ కజిన్ ఇదే కదా. సొంత వాళ్ళలాగే మార్నింగ్ చూసారు కదా ఫంక్షన్ లో, గట్టిగా మాట్లాడి వినిపించింది. మార్నింగ్ ఫంక్షన్ లో చూసారు కదా, వాళ్ళంతా నాకు సొంత వాళ్ళలాగే. ఎందుకంటే నేను మా మమ్మీకి ఒక్కదానే, మా మమ్మీ సైడ్ వాళ్ళనమాట వీళ్ళంతా. ఇప్పుడే వేసేసుకుంటావా మళ్ళీ ఎలాగా? మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? నేనైతే ప్రస్తుతానికి ఫంక్షన్కి వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మళ్ళీ ఎంట్రీస్ అవి అయిపోతాయేమో అని కంగారు అనమాట. నేను సెట్ వేసేసుకున్నా, మా ఆయన ఏమో వెళ్ళి బిల్లు తీసుకుంటున్నారు అనమాట. మళ్ళీ అంటే బిల్ తీసుకోవాలి కదా, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బిల్ తీసుకుంటే మనం రీసేల్ చేసుకోవడానికి కూడా పనికొస్తుంది. థ్యాంక్ యూ. ఫంక్షన్ ఫంక్షన్ మా అక్క వాళ్ళ పాప కూడా దేవి పవిత్రలోనే జ్యువెలరీ తీసుకుంది. ఓకేలే.
చూడు తీసుకొని వచ్చా. ఇదే ఆర్డర్ చేసాం, ఇప్పుడు వచ్చా. బాగుందా? బాగుందనా, నిజం బాగుంది. అడిగిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నా సెట్ బాగుందా అని. యాక్చువల్ గా నా ప్రతి మేకప్ రమ్య చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా చేయించుకోవాలంటే తనని కాంటాక్ట్ అవ్వచ్చు, రమ్య శంకర్ అని ఇన్స్టాగ్రామ్ లో. ఆవిడ ఫంక్షన్ ఏమైనా పర్లేదు, హెయిర్ డ్రెస్సింగ్ కి మాత్రం రమ్య గురించి అందరికి తెలియాలన్నట్టుగా ఆ హెయిర్ డ్రెస్సింగ్ కి గంట తర్వాత ఫంక్షన్ ఏమైందంటే అయిపోయింది కదా అంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆయన జుట్టు పిచ్చి పిచ్చిగా ఉంది, సెట్ చేసుకో అన్నారు. అంతే అన్న, సెట్ అన్నాను కానీ మళ్ళీ హెయిర్ డ్రెస్సింగ్ అవ్వలేదు. సరే అడుగుతున్నాడు చూడు, అడిగాడు వాడు నీ గురించి అడిగాడు. వాడు నిన్నే అడిగాడు సుష్మా అత్త ఎక్కడా అని. ఏంటి ఏం గేమ్? ఫస్ట్ స్టెప్ మీ టీవీ నేను 30 సెకండ్ టైం ఇస్తాను. అది ఫస్ట్ స్టెప్, ఇది మీ స్టార్టింగ్ పాయింట్, ఇది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ జాగ్రత్త వినండి, కెప్టెన్ వైస్ కెప్టెన్ మీరు ఇంకా జాగ్రత్త వినాలి, ఎందుకంటే మీ టీవీ మీరే చూసుకుంటారు కాబట్టి. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, రైట్? వదిలేసావు, ఓడిపోతావు. లాగద్దు, ఓడిపోతారు. You can join your mommy, auntie, uncle, friends. ప్రపంచాన్ని ఎక్కడ ఆవిడ చేయి పట్టుకుని ఇది పట్టుకో, అది ఎవరు పెద్ద చేయను వాళ్ళు విన్ను. ఆవిడ చేయి పట్టుకో స్ట్రెచ్. పడిపోకుండా తింటావా అని అడిగాను, వాడు అన్నాడు. ఆల్రెడీ షర్ట్ మీద పడేసాడు. సర్లే వదిలేసి సుష్మా, అది పోదు డ్రై క్లీనింగే. ఇంకా పడేసుకో, ఒకటి పడితే 100 పడితే ఏంటి, అంతే కదా, పడేసుకో. ఎందుకు కొట్టవే మా ఆయన్ని? అరుస్తుంది నేను కదే. ఎంత ధైర్యం ఉంటే నా మీద అరుస్తావు నువ్వు కదా? నన్ను అలాగే కొట్టింది, ఎందుకు నువ్వు అందరు పిల్లల్ని తిడుతున్నావు అని.
దాని సీరియల్ కోతి సీరియల్ అంట. ఫైటింగ్ లో ఉన్నారా మీరు? ఓకే ఏంటి అలా ఉన్నా? డాన్స్లు వేసి అన్నీ వేసి ఇప్పుడేమో అదే లాగుతుంది. ఇంకొకటి జడెప్పడానికి నాకు గంట పట్టింది. ఎందుకు చెప్పు మనకి హెయిర్ స్టైల్ అవన్నీ ఉత్తినే గుండు కొట్టిగా సరే. సో సుష్మా ప్రపంచం అయితే నాకన్నా ముందు బయలుదేరి వచ్చేసారనమాట. నేను పడుకుంటా. ఓకే ఓకే. సో ఈరోజు ఫంక్షన్ అనేసరికి ఫుల్గా రెచ్చిపోయి డ్యాన్స్లు ఆడేసి ఇప్పుడేం తలనొప్పి ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఇప్పటికి చాలా ఫుటేజ్ తీస్తాం అనిపించింది, అందుకని ఎండ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్. గుడ్ నైట్.